అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 66వ భాగంలో శివాజీ అనారోగ్యం పాలవడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో ఆగ్రా నుంచి తప్పించుకోవడం తెలుసుకుందాం. తుల్జాపూర్ భవానీ మన వెన్నంటి కాచుకొని ఉంది, మనమందరం సురక్షితంగా బయటపడతాం అని శివాజీ అంటాడు. శివాజీ స్వరంలోని ఆత్మవిశ్వాసం చూసి మదారి మెహతర్ ఆనందిస్తాడు. తరువాత హీరాజీకి మదారికి ఎన్నో జాగ్రత్తలు చెప్తాడు. చీకటి పడ్డాక వచ్చిన బుట్టలలో ఒకదానిలో శివాజీ, ఇంకొక దానిలో సంభాజీ కూర్చుంటారు. ఆ బుట్టల పైభాగం మిఠాయిలు పండ్లతో నింపేస్తారు. బుట్టలపై మూతలుంచి తాళ్లతో కడతారు. ఈ సమయంలో హీరాజీ మదారీల గుండెలు బరువెక్కుతాయి. శివాజీ సంభాజీలున్న బుట్టలను మిగిలిన బుట్టలతో పాటు ఓ వరుసలో పెడతారు. శివాజీ ఇచ్చిన రాజముద్ర ఉంగరాన్ని హీరోజీ ఫర్జంద్ తన వేలికి పెట్టుకుంటాడు. శివాజీ దుస్తులు ధరించి వెంటనే పడక పైకి చేరి ద్వారం వైపు వీపు తిప్పి నిండుగా శాలువా కప్పుకొని పడుకుంటాడు. మహారాజు ఉంగరం ఉన్న చేతిని మాత్రం బయటకు పెడతాడు. మదారి మెహతర్ బయటకు వచ్చి బుట్టలను మోసే కావడి వాళ్లను కేక వేసి పిలుస్తాడు. వాళ్లు పరుగున వస్తారు. ప్రతిరోజు శివాజీ పూజ చేసిన పండ్ల బుట్టలను, మిఠాయిలను తీసుకెళ్లి రోజుకొక చోట పేదలకు, బ్రాహ్మణులకు, ఫకీరులకు పంచేవారు. అలాగే ఈ రోజు వారికి ఆ బుట్టలను ఎక్కడికి తీసుకువెళ్లాలో ఆ స్థలాన్ని గురించి చెప్తాడు. వెలుపలి ద్వారం వైపు ఆ బుట్టలతో సాగిపోతారు. వాళ్ళకంటే ముందే మదారి సింహద్వారం వద్దకు చేరుకొని పొంగి వచ్చే కన్నీళ్లకు చేతులు అడ్డు పెట్టుకొని విచారిస్తుంటాడు. ఈలోగా బుట్టలు సింహద్వారానికి దగ్గరగా వస్తాయి. దడదడలాడే గుండెతో వాటినే చూస్తుండిపోతాడు. వారు ఒక్కో అడుగు వేసే కొద్దీ అతని గుండె భయంతో కొట్టుకుంటుంది. ద్వారం వద్ద ఉన్న వాళ్ళు ఎప్పటిలాగే ఆగండి అంటూ ఆపు చేస్తారు. స్వరాజ్యపు భవిష్యత్తును, హిందూ రాష్ట్రపు అస్తిత్వాన్ని ఆగమన్నట్లు అనిపిస్తుంది. సైనికులు ఎప్పటిలాగే మొదటి 2 బుట్టలను తనిఖీ చేస్తారు. ఆ బుట్టలలో అన్ని మిఠాయిలు, పండ్లే కనిపిస్తాయి. ఆ బుట్టల నుండి తమకు కావలసినన్ని మిఠాయిలను తీసుకుని మిగిలిన బుట్టలలో కూడా రోజులాగే మిఠాయిలు ఉంటాయని భావించి సరే పోనివ్వండి అని వదిలేస్తారు. స్వరాజ్యాన్ని బ్రతకనివ్వండి అన్నట్లు సైనికుల నోట్లోంచి అమ్మవారి దీవెన పలికినట్లుగా ఉంటుంది. స్వాతంత్ర బాణుడికి పట్టిన గ్రహణం తొలగిపోయింది. సాక్షాత్తు మృత్యు కోరల నుంచి శివాజీ, సంభాజీ దాటుకొని పోతారు. మదారి మెహతర్ ఆనందంతో లోపలికి వెళ్తాడు. అక్కడ ఔరంగజేబు మరునాటి యోచనలో ఉంటాడు. ఇక్కడ బుట్టలు ఆగ్రా వీధులు దాటి వెళ్తాయి. మిగిలిన బుట్టలు రోజులాగే వాటి స్థానాలకు వెళ్తాయి. ఇందులో 2 బుట్టలను మాత్రం కాపలాదారులను దాటుకుని ఆగ్రా నగరం వెలుపల వాటి కోసం ఎదురు చూస్తున్న సంకేత స్థలానికి కావడి వాళ్ళు చేరుస్తారు. చాలా దూరం ప్రాణం అంతా ఉగ్గపట్టి మోసుకొచ్చాక బరువు దించడం వల్ల వారు ఊపిరి పీల్చుకుంటారు. అక్కడ నీరాజీ పంత్, దత్తాజీ పంత్ మొదలగు వారు ఎదురు చూస్తుంటారు. వారు కూలీలకు బంగారు నాణ్యాలను బహుమతిగా ఇస్తారు. వాటిని తీసుకొని ఆనందంతో మహారాజు చల్లగా ఉండాలని దీవించి నగరం వైపు వెళ్లిపోతారు. వారు కనుచూపు మేర దూరం దాటిపోగానే శివాజీ అనుచరులు బుట్టలపైనున్న తాళ్లు విప్పి మూతలు తొలగిస్తారు. బుట్టలను తడుతూ ప్రభు అని అంటారు. వారి హృదయాలు ఉద్విగ్నతతో అల్లాడుతుంటాయి. ఓ బుట్టలోంచి శివాజీ లేస్తాడు. దీనితో అతడిపై కప్పిన పూలు, పండ్లు నేలపై చల్లా చెదురుగా పడతాయి. శంభా అనే శివాజీ పిలుపుకు సంభాజీ బుట్టలోంచి ఎగిరి గంతేసి నిలుచుంటాడు. అమ్మా భవానీ, నీ కరుణ తల్లి అంటూ అక్కడున్న వారందరూ భక్తితో అమ్మవారిని ధ్యానిస్తారు. వారందరి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు కురుస్తాయి. అందరి హృదయాలు ఆనందంతో నిండుతాయి. శివాజీ మృత్యుదేవత నుంచి తనను కాపాడిన లోకమాత తుల్జాపూర్ భవానీని ధ్యానించి
ఉప్పొంగిపోతాడు. అప్పటికే వారి కోసం సిద్ధం చేసి ఉన్న గుర్రాలపై బయలుదేరుతారు. ఈ రాత్రికో లేక రేపు ఉదయానికో ఔరంగజేబుకు తాము తప్పించుకున్న విషయం తెలిసిపోతుంది. వెంటనే వారి చూపంతా దక్షిణంగా మహారాష్ట్ర వైపే ఉంటుంది. అందువల్ల ఆగ్రా నుంచి నేరుగా మహారాష్ట్ర వైపు బయలుదేరడం చాలా ప్రమాదమని శివాజీ భావిస్తాడు. మొదట ఈ సమయంలోనే మనం వారు కన్ను కప్పవలసి ఉంటుంది. మొదట ఉత్తరంగా ప్రయాణం చేసి మధుర చేరాలి. అక్కడ నుంచి మొఘల్ కాపలాదారులకు దూరంగా తూర్పు వైపుకు వెళ్లి అటు నుంచి దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తూ మహారాష్ట్ర చేరుకోవాలని వారు నిర్ణయించుకుంటారు. వారు ఉత్తర దిశగా మధుర వైపు ప్రయాణం సాగిస్తారు. తెల్లవారక ముందే వారు మధుర పొలిమేరలను చేరుకుంటారు. గుర్రాలను అక్కడే నిలుపుతారు. ప్రభు, సంభాజీ బాగా అలసిపోయినట్లు ఉన్నాడని నీరాజీ పంత్ అంటాడు. శివాజీ కుమారుని సమీపించి పరికిస్తాడు. తండ్రి గారు, నేను అలసిపోలేదని సంభాజీ అంటాడు. కానీ అతని హీనస్వరం శివాజీని కలచివేస్తుంది. ప్రభు, మన అమాత్యుడైన మోరోపంత్ పింగళే గారి బావమరుదులు ముగ్గురు ఈ మధురలోనే ఉన్నారు. నేను వెళ్లి వారిని తీసుకుని వస్తాను. అందాక మీరు ఇక్కడే విశ్రమించండి అని నీరాజీ పంత్ చెప్పి నగరంలోకి వెళ్తాడు. కృష్ణ లీలలకు నిలయమైన ఆ పవిత్ర క్షేత్రాన్ని శివాజీ అలాగే చూస్తూ ఉంటాడు. కొద్దిసేపటిలోనే మోరోపంత్ పింగళే బావమరుదులు ముగ్గురిని వెంటబెట్టుకుని వస్తాడు. వారే శివాజీ మహారాజ్ అని నీరాజీ పంత్ అనగానే వారు శివాజీని సమీపించి హిందూ ధర్మ రక్షకులకు జయము జయము అంటూ దీవిస్తారు. ప్రభు, వీరే మన మోరోపంత్ పింగళే గారి బావమరుదులు కృష్ణాజీ పంత్, కాశీ పంత్, విసాజీ పంత్ అని ముగ్గురుని పరిచయం చేస్తాడు. శివాజీ, సంభాజీలిద్దరూ భక్తిపూర్వకంగా నమస్కరిస్తారు. వారు శివాజీ, సంభాజీ ఇతర అనుచరులను మధురలోని తమ ఇంటికి తీసుకెళ్తారు. ప్రభు, నీరాజీ మీ విషయం అంతా చెప్పాడు. స్వధర్మ రక్షణకై నడుం కట్టిన తమకై మేము ప్రాణాలైనా అర్పించడానికి సంసిద్ధులై ఉన్నాం. మీకోసం మేం ఏం చేయాలో సెలవియ్యండి అని వారు అంటారు. శివాజీ సాభిప్రాయంగా నీరాజీ వైపు దృష్టి సారిస్తాడు. మొఘల్ సైనికుల తీవ్ర వెతుకులాట నుంచి తప్పించుకొని ఇక్కడ నుంచి మహారాజా వారు 100 కిలోమీటర్ల రహస్యంగా ప్రయాణించి మహారాష్ట్రను చేరుకోవాల్సి ఉంటుంది. బాలుడైన సంభాజీ ఇంత దూరం ప్రయాణించలేడు. అంతేకాకుండా తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ప్రయాణించడం కూడా మంచిది కాదు. కనుక మహారాజా వారు స్వరాజ్యం చేరేదాకా యువరాజుల వారిని మీ ఇంటిలో ఉంచుకొని కాపాడవలసిందిగా వారి తరపున నేను అభ్యర్థిస్తున్నాను అని నీరాజీ అంటాడు. అభ్యర్థన కాదు, ఆజ్ఞాపించండి, శిరస వహిస్తామని వారు అంటారు. అంతేకాదు మొఘల్ పాదుషా వారి భటులు వీరి కొరకై దేశమంతటా అంగుళం అంగుళం గాలిస్తారు. మీరు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని నీరాజీ అంటాడు. యువరాజుల వారి కొరకై మా ప్రాణాలను తృణప్రాయంగా అర్పించగలమని కృష్ణాజీ అంటాడు. ప్రమాదభరితమైన ఆ బాధ్యతను ముగ్గురు సంతోషంగా స్వీకరిస్తారు. అంతా భవానీమాత కరుణ, మీ మేలు మర్చిపోలేమని వారికి శివాజీ తగినంత ధనాన్ని ఇస్తాడు. మేము స్వరాజ్యం చేరాక మీకు తెలియజేస్తాం. అప్పుడు సంభాజీని జాగ్రత్తగా మహారాష్ట్రకు తీసుకుని రమ్మని చెప్పి సంభాజీని వారికి అప్పగిస్తాడు. తండ్రి గారు, మీరు నాకై దిగులు చెందవద్దు. నేను త్వరలోనే వచ్చి మీ సన్నిధికి చేరుకోగలను. మీరు నిశ్చింతగా ప్రయాణం చేసి స్వరాజ్యం చేరుకోండి అని సంభాజీ తండ్రి పాదాలకు నమస్కరిస్తాడు. శివాజీ కళ్ళు చెమ్మగిల్లుతాయి. కుమారుడిని గాఢంగా హత్తుకొని తల నిమురుతాడు. ఎట్టకేలకు గుండె రాయి చేసుకుని కృష్ణాజీ చేతికి అప్పగిస్తాడు. ఆ ముగ్గురు సోదరులు సంభాజీని కంటికి రెప్పలాగా కాపాడుతామని చెప్పి శివాజీకి ధైర్యాన్ని కలిగిస్తారు. తర్వాతి భాగంలో శివాజీ తప్పించుకున్నాడన్న విషయం ఔరంగజేబు తెలుసుకోవడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.